వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెస్ట్ బడీ అండ్ కుకింగ్ కార్నర్. హాయ్ అండి, నేను మీ సునీత. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను చేయబోతున్న రెసిపీ వంకాయ కాల్చి రోటి పచ్చడి చేస్తున్నానండి. వంకాయ రోటి పచ్చడి అన్నమాట. ఫస్ట్ టైం ఎవరైనా మా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే కనుక ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కదా, ఈ వంకాయని కాల్చుకున్నాము. వంకాయలు నేను ఇంతకుముందు తీసుకొచ్చామండి ఇంట్లోకి. ఈ ఒక్క వంకాయ మిగిలిపోయింది అనమాట. దీంతో ఇలా కాల్చుకొని వంకాయ పచ్చడి చేద్దామని చెప్పి ఈరోజు వీడియోలో చేస్తున్నాను. పచ్చడి కోసం 2 టమాటోలు, ఒక 20 వరకు పచ్చిమిర్చి తీసుకున్నానండి. వీటిని కాల్చుకుందాం ఇప్పుడు. ఇవి పచ్చిమిర్చి ఘాటుగా లేవండి, స్పైసీ తక్కువ ఉన్నాయి అన్నమాట, అందుకని ఎక్కువ తీసుకున్నాను. ఘాటు మిరపకాయలు అయితే మీ టేస్ట్కి తగినట్లుగా ఓ 10-15 అలా తీసుకోండి, సరేనా? ఇప్పుడు వీటిని వితౌట్ ఆయిల్ అండి, ఆయిల్ లేకుండా స్టవ్ పైన కాల్చుకుందాము. ఆ తర్వాత ఎలాగో ప్రాసెస్ చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాము. ముందుగా టమాటోలు కాల్చుకుందామండి. ఇలా స్టిక్కి పెట్టుకుంటే చక్కగా మన చేతులు కాలకుండా బాగుంటుందండి. అందుకని మా ఇంట్లో స్టిక్స్ ఉన్నాయి అన్నమాట, నేను ఈ స్టిక్ని పెట్టాను. నేను ఈ వంకాయ పచ్చడికి లాస్ట్లో తాలింపు పెట్టుకుంటానండి, అందుకని వీటికి ఆయిల్ అప్లై చేయలేదు. టమాటోలకి, వంకాయకి, పచ్చిమిర్చికి ఆయిల్ అనేది ఏం అప్లై చేయలేదన్నమాట. ఫైనల్లో తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా చిన్న మంట మీద ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. మామూలుగా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఎప్పుడు రొటీన్గా చేసుకుంటాము. ఇది కొంచెం డిఫరెంట్గా చేద్దాము, ఒక వంకాయే కదా ఉంది అని చెప్పి నేను ఇలా చేస్తున్నాను. చూసారు కదండి, ఇలా కాల్చుకున్నాను. వీటిని పక్కన పెట్టేసుకున్నాము. చూసారు కదండి, ఇలా చక్కగా కాల్చుకున్నాను కదా. ఇప్పుడు వెల్లుల్లిపాయలను కూడా కాల్చుకున్నాము. స్మోకీ ఫ్లేవర్తో ఈ పచ్చడి చాలా బాగుంటుంది. మా నాయనమ్మ వాళ్ళ టైంలో మా నాన్నమ్మ వాళ్ళే ఇలా చేసుకునేవాళ్ళండి. పాత రుచులు అనేవి చాలా ఆరోగ్యకరంగా ఉంటాయి కదండి. ఆయిల్ లేకుండా చాలా మట్టుకి ఇలాగే చేసుకునేవాళ్ళు వాళ్ళు. అప్పట్లో అందుబాటులో ఏమి ఉండేవి కాదు కదండి పల్లెటూరుల్లో. విలేజెస్ కూడా ఇప్పుడు చక్కగా డెవలప్ అయిపోయినాయి. అప్పట్లో ఇన్ని ఫెసిలిటీస్ అయితే ఉండేవి కాదనమాట. అందుకని వితౌట్ ఆయిల్తో చక్కగా వంటలు ప్రిపేర్ చేసుకునేవాళ్ళు, చక్కగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు అనమాట. మనకు అన్నీ ఉన్నా కానీ ఆరోగ్యంగా ఉండలేకపోతున్నాము. ఓకే అండి, చూశారు కదా, అలా వెల్లుల్లిపాయలు కూడా కాల్చుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని రోట్లో దంచుకుందామండి పచ్చడి. ఇప్పుడు కొంచెం సేపు చల్లారబెట్టుకున్న తర్వాత ఈ పైన పీలు ఉంది కదండి, ఈ తొక్కను తీసేసుకొని నీట్గా ఆ తర్వాత పచ్చడిని రోట్లో దంచుకుందామండి. రోట్లో దంచుకుంటే చాలా బాగుంటుంది. ఓకే అండి, టెర్రస్ పైకి వచ్చాను. రోలు శుభ్రంగా కడిగి ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు పచ్చడిని దంచుదాము. చూసారు కదా, ఇలా పీలు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు దంచుకుందాం. ఇందులోకి కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను, తగినంత ఉప్పు, ఒక 1/2 స్పూను జీలకర్ర, కొంచెం కొత్తిమీర. మరి మెత్తగా దంచుకోకూడదండి, ఇలా దంచుకుంటే సరిపోయింది. ఇప్పుడు వంకాయ కూడా వేసేసుకుందాం. చక్కగా సాఫ్ట్గా ఉడికిపోయిందండి వంకాయ. టమాటో కూడా వేసుకున్నాము. ఓకే అండి, దంచి పచ్చడిని పక్కకు తీసుకున్నాను ప్లేట్లోకి. ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకున్నాము. ఎక్కువ అవసరం లేదండి, కొంచెం చాలు. అలాగే జీలకర్ర, కొత్తిమీర కూడా వేసుకుని దంచేసుకున్నాం. వెల్లుల్లిపాయ కూడా వేసుకున్నాం. ఓకే అండి, దంచేసుకున్నాను. ముందుగా నూరు పెట్టుకుని ఈ పచ్చడిని కూడా ఇందులో వేసేసుకున్నాం. ఓకే అండి, ఇలా దంచేసుకున్నాను కదా. ఒకసారి ఉప్పు చూసుకొని సరిపోకపోతే ఉప్పు యాడ్ చేసుకున్నాను. ఉప్పు చూసుకున్నాను, ఉప్పు కరెక్ట్గా సరిపోయింది. ఇంకా తీసేసుకుందాము. ఓకే అండి, తాలింపు పెట్టుకుందాము. ఆయిల్ వేసుకుందామండి. కొంచెం 1 స్పూను పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను, 1 స్పూను మినపప్పు, 1 స్పూన్ ఆవాలు. ఆల్రెడీ పచ్చడిలో జీలకర్ర వేసుకున్నాం కదండి, 1/2 స్పూన్ వేసుకున్నాము. అలాగే కరివేపాకు వేసుకున్నాము. చిక్కడు ఇంగువ కూడా వేసుకున్నామండి.
ఇంగువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కొంచెం పసుపు సరిగా కలిపేసుకొని చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని ఇందులో వేసేసుకుందాం. ఈ ఆయిల్ అంతా చక్కగా పచ్చడి పచ్చేటట్లు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను చిన్నప్పుడైతే మా నాన్నమ్మ చేసేదన్నమాట ఈ పచ్చడిని. కాకపోతే తాలింపు వేసేది కాదు, అదో డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుండేది. ఇంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చూశారు కదండి, వంకాయ పచ్చడిని ఇలా ప్రిపేర్ చేసుకున్నాను నేను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కొంచెం డిఫరెంట్గా తినాలనిపించినప్పుడు తప్పకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నచ్చిందా అండి నేను చేసిన విధానం? నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. ఈ రోజుకి ఇంతేనండి రెసిపీ. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.